హాయ్ వ్యూయర్స్. ఈరోజు నేను సిజేరియన్ డెలివరీ మీద ఉండే అపోహలు కానివ్వండి, లేదా దాని మీద అవగాహన కానివ్వండి ఇవ్వదలుచుకున్నాను. ఈ వీడియో మీకు డెలివరీ టైంలో మీ డాక్టర్ సెలెక్షన్ కూడా కొంతమందికి ఈ నార్మల్ డెలివరీ ఎవరు ఎక్కువగా చేస్తారు, సిజేరియన్ చేస్తారా, ఈ డెసిషన్ మేకింగ్ కూడా కొంతమంది చాలా కన్ఫ్యూజ్డ్‌గా ఉన్నప్పుడు మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఈ వీడియో గురించి చెప్పాలి అంటే సిజేరియన్ సెక్షన్ అనేది యూజువల్లీ డెలివరీ ఫస్ట్ డెలివరీయా, సెకండ్ డెలివరీయా దాని బేస్డ్ కాకుండా తల్లి స్టేటస్‌ని, హెల్త్ స్టేటస్‌ని బట్టి, బిడ్డ హెల్త్ స్టేటస్‌ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. కొంతమందికి ఏంటి అంటే ముందు సిజేరియన్ సెక్షన్ జరిగినప్పుడు అంటే ఫస్ట్ డెలివరీ కాకుండా రెండో డెలివరీకి వచ్చినప్పుడు ముందు సిజేరియన్ సెక్షన్ జరిగి 2 సంవత్సరాల గ్యాప్ ఉన్నప్పుడు, గ్యాప్ కానీ లేనప్పుడు దానిలోపే 2 సంవత్సరాల లోపే సెకండ్ ప్రెగ్నెన్సీ నిలబడినప్పుడు కూడా వీళ్ళకి సిజేరియన్ సెక్షన్ అడ్వైస్ చేయడం అంటూ జరుగుతుంది. వేరాస్ ఫస్ట్ డెలివరీ వాళ్ళకు కానివ్వండి, లేదా ఇంతకుముందు నార్మల్ డెలివరీ జరిగిన సెకండ్ డెలివరీ టైంలో కూడా డెలివరీకి వెళ్ళినప్పుడు కొంతమందికి సిజేరియన్ సెక్షన్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ అని చెప్పడం కంటే కూడా తల్లిని, బిడ్డని ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని హెల్త్ స్టేటస్ ని బట్టి కూడా కొన్ని డిసిషన్ మేకింగ్ అనేది చేంజెస్ జరుగుతాయి. ఎలాంటి స్థితిలో సిజేరియన్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది అంటే బిడ్డ హెల్త్ స్టేటస్ ఎప్పుడైతే ఆరోగ్యకరంగా లేదు అంటే గ్రోత్ రెస్ట్రిక్టెడ్ బేబీ ఉన్నప్పుడు కానీ, పొట్టలో ఉన్నప్పుడు, బిడ్డ ఎదుగుదల సరిగ్గా లేనప్పుడు, లేదా బిడ్డ నొప్పులు భరించలేనప్పుడు అంటే ప్రొలాంగ్డ్ ఫీటల్ డిస్ట్రెస్ లో వెళ్తుంది, నాన్ రియాక్టివ్ ఎన్ఎస్టీ అంటారు. అంటే సిటీజీ కార్డియో టోకోగ్రఫీ ఏదైతే డెలివరీ టైంలో గ్రాఫ్ అంటూ తీయడం జరుగుతుందో ఆ గ్రాఫిటికల్ రిప్రజెంటేషన్ లో ఏదైతే ఫీటల్ డిస్ట్రెస్ లో వెళ్తోంది అని, హార్ట్ రేట్ సరిగ్గా ఉండకపోవడం అంటే పెయిన్స్ వస్తున్నప్పుడు హార్ట్ రేట్ అనేది తగ్గడము, డిజిలరేషన్స్ అంటారు. ఈ చేంజెస్ ఉన్నప్పుడు కానివ్వండి అంటే ఫీటల్ డిస్ట్రెస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే బిడ్డ హార్ట్ రేట్ అనేది నొప్పులు భరించలేకపోవడం, కణుపు నొప్పులు అనేది బిడ్డ తట్టుకోలేకపోవడం అనేది జరుగుతుందన్న ఇండికేషన్ ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో కూడా సిజేరియన్ అనే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా కొంతమందికి అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ అంటే జనరలీ లేబర్ లో లేకుండా కూడా ముందే 37 వారాలు దాటుతూనే కొంతమందికి సిజేరియన్ సెక్షన్ అడ్వైస్ చేస్తారు. ఎవరికైతే అన్కంట్రోల్డ్ ఇన్స్పైట్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తున్నా కూడా, మందులు వేసుకుంటున్నప్పుడు కూడా బీపీ అనేది కంట్రోల్డ్ గా లేనప్పుడు, అసలు కంట్రోల్ గా రాకుండా వాళ్ళకి ఏదైతే ఎక్లాంషియా ఫీచర్స్ అంటే ఫిట్స్ వచ్చే ప్రమాదం ఏదైతే ఉంటాయో ఆ సిమ్టమ్స్ వస్తున్నప్పుడు మాత్రం వాళ్ళకి ఇమీడియట్ డెలివరీయే వాళ్ళకి ట్రీట్మెంట్ అవుతుంది. ఆ ఇమీడియట్ డెలివరీ అనేది నార్మల్ డెలివరీ పద్ధతిలో జరగడం తొందరగా జరగదు కాబట్టి వాళ్ళకి సిజేరియన్ అనే ఆప్షన్ తల్లిని దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బిడ్డని కూడా ఎన్ఐసియు అడ్మిషన్, ఫిట్స్ తల్లికి కంట్రోల్డ్ బీపీ లేనప్పుడు ఏమవుతుంది అంటే బిడ్డకి కూడా రక్త ప్రసరణ సరిగ్గా వెళ్ళదు. అలా వెళ్ళినప్పుడు అంటే ప్లాసెంటా సెపరేట్ అవ్వడం కానివ్వండి, బిడ్డకి కూడా ప్రమాదాన్ని తప్పించడానికి సిజేరియన్ అనే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా కొంతమందికి ఏంటి బిగ్ బేబీ అంటే తల్లి డయామీటర్, తల్లికి పెల్విస్ కి సరిపడా బిడ్డ సైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు, బిడ్డ వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి బేబీని అనవసరంగా అంటే టీలేడి క్రై ఇవన్నీ కాంప్లికేషన్స్, డెలివరీ టైంలో జరిగే కాంప్లికేషన్స్ తగ్గించడానికి వాళ్ళకి సిజేరియన్ అనే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా తల్లి హెల్త్ స్టేటస్ ని బట్టి కూడా సిజేరియన్ సెక్షన్ అనేది ఆప్షన్ ఏదైతే చెప్తామో, తల్లి హెల్త్ స్టేటస్ లో ఏంటి వాళ్ళల్లో తట్టుకునే శక్తి ఎంతవరకు ఉంది, మదర్ కి మెటర్నల్ ఎఫర్ట్స్ పెట్టే శక్తి ఉందా అంటే బిఎంఐ రేంజ్ లోనే ఉందా, వెరీ లో బిఎంఐ ఉన్నా వాళ్ళకి ఎఫర్ట్స్ పెట్టడానికి కరెక్ట్ గా వాళ్ళకి లంగ్ కెపాసిటీ కానివ్వండి ఇవి సరిగ్గా ఉండకపోవు. సో అలాంటి వాళ్ళకి కూడా సిజేరియన్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ వెరీ ఒబీస్ పేషెంట్స్ కి కూడా నార్మల్ డెలివరీ డిఫికల్ట్ గా డెలివరీ జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ డిఫికల్ట్ డెలివరీ ఒక్కోసారి మదర్ కి ట్రామా ఇస్తుంది. ట్రామా ఇవ్వడం అంటే ఇంజురీస్, మెటర్నల్ ఇంజురీస్ కానివ్వండి, ట్రామా, లేబర్ ఇంజురీస్ కానివ్వండి, లేబర్ సెప్సిస్ లో వెళ్లే అవకాశాలు కానివ్వండి ఇవి జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా తప్పించడానికి వాళ్ళకి సిజేరియన్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది.